గురించి వీటన్నిటితో పాటు కూడా దాని గురించి చెప్తాను. ఎందుకంటే ప్రియమైన సహోదరులారా, ఏదైతే ఏ కాలంలో అయితే మనం నడుస్తున్నామో, ఏ స్థితుల్లో అయితే మనం ఉండామో, ఎలా అయితే మనం నడుచుకోవాలో మనం దీని నుంచి చాలా దూరం అయిపోయాం. ఎందుకు? ఒకప్పుడు దీని గురించి ఆసక్తికరం, దీని గురించి నడిచే వాళ్ళు, దీని గురించి మొట్టమొదటిగా వచ్చేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో దాని యొక్క ఆసక్తికర, దాన్ని వినటం గాని, చెప్పటం గాని, ఆచరించటం గాని చాలా తక్కువైపోయాయి. కానీ ఏ మనిషి అయితే ఏ దారిలో అయితే కష్టపడతాడో అల్లాహ్ తబారక వ తఆలా ఈ ప్రపంచంలో ఆ దారి యొక్క సాఫల్యం ఇస్తాడు. మన యొక్క జీవితం ఇది ఒక సొత్తు అన్నమాట. అంటే ఏంది? ఈ కళ్ళు మనకి ఇష్టం వచ్చి చూడకూడదు, ఈ నోరు మనకి ఇష్టం వచ్చి తినకూడదు, ఈ కాళ్ళు మనకి ఇష్టం వచ్చిన తరపున నడవకూడదు. మనం ఏది కావాలన్నా ఏది చేయలేమన్నమాట. అంతా కూడా అల్లాహ్ యొక్క ఆజ్ఞ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క పద్ధతిలో నడుచుకుంటేనే మనకి ఉపయోగమైంది. మరి ఎలా నడుచుకోవాలి, ఎలా నడవాలి, ఎలా దాంట్లో ఏం ఉపయోగాలున్నాయి, దాంట్లో ఏమి నష్టాలుండి తాపతాపికి మనం వింటా ఉండాలి. మన యొక్క నమ్మకమైన పండితులు ఎవరైతే ఉండారో వాళ్ళతో సంబంధం పెట్టుకోవాలి. దీన్ కేవలం సోషల్ మీడియాతో రాదన్నమాట. దీన్ కేవలం పుస్తకాలు సొంతగా చదువుకుంటే రాదు. ఎలా అయితే అల్లా దగ్గర నుంచి జిబ్రాయిల్ గారు తీసుకున్నారు, జిబ్రాయిల్ గారు ప్రవక్త గారికి ఇచ్చారు, ప్రవక్త గారు సహాబాలకు ఇచ్చారు, సహాబాలు తాబీన్లకు ఇచ్చారు, తాబీన్లు తాబీన్లకు ఇచ్చారు. అలాగనే సీనా బసీనా మనసు నుండి మనసు ఎలా అయితే దీన్ మన వరకు వచ్చిందో దాని ద్వారా నేర్చుకోవాలి. అప్పుడే మనం సాఫల్యం పొందుతాము. మనం ఈ యొక్క దీన్ నమ్మకమైన పండితులతో నేర్చుకోవాలి. ఇవాళ చూడండి, మనందరం కూడా ఆ కృషి చేయటం వల్లనే, ఆ త్యాగం చేయటం వల్లనే, అలా వినటం వల్లనే మనందరం కూడా ఇక్కడ కూర్చున్నాము. ఇస్లాంలో చాలా వస్తువులు ఉన్నాయి. ఇస్లాంలో మనిషికి ప్రతి ఒక్క వస్తువు, ప్రతి ఒక్క నడవడిక, ఏ పని ఎలా చేయాలి, ఎలా నడుచుకోవాలి, చివరికి చనిపోయిన తర్వాత కూడా అల్లాహు అక్బర్, ఒక మనిషికి స్నానం ఎలా చేపియాలి, సమాధిలో ఎలా పెట్టాలి అనేది మన యొక్క దీన్ నేర్పించింది అన్నమాట. మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నేర్పించారు. మనం ఆ దారిలోనే నేర్చుకుంటాం, మనం ఆ దారిలోనే నడుచుకుంటా ఉంటే ఎలాగైతే సహాబాలు సాఫల్యం పొందారో, ఎలా అయితే తాబీన్లు సాఫల్యం పొందారో, ఎలా అయితే తాబీన్లు సాఫల్యం పొందారో మనం కూడా సాఫల్యం పొందుతాం. అయితే ప్రియమైన